వీళ్ళిద్దరు మాట్లాడుకున్నట్లేదు, రామోజీ రాధాకృష్ణ. రాధాకృష్ణ ఇంకో రకంగా రాశారు, ఎక్సలెంట్, చాలా అద్భుతంగా నియమించింది ఈసీ అని. ఈసీ అంటే నిక్కచ్చిగా ఈసీ డైరెక్ట్ ఛార్జ్. చంద్రబాబు నాయుడు నుంచి రాత్రి లేట్ గా రామోజీ ఆ విధంగా, ఈయనేమో ఈ విధంగా. సమాచారం రాకపోయేటప్పుడు సమాచార లోపం ఇద్దరి మధ్య కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. మరి ఏదో ఒకటి డిసైడ్ చేసుకోండి. ఈసీఏ నిర్ణయం పైన ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం చెప్పడం అనేది ఏంటిది? ఈసీ డైరెక్ట్ ఛార్జ్. అందులో ఒక మాట ఉంది, నియామకాల్లో ఎన్నికల వేళ సంచలన నిర్ణయం, నిక్కచ్చిగా వ్యవహరించిన ఈసీ. నియామకాల్లో నిక్కచ్చిగా వ్యవహరించిన ఈసీ క్లియర్ గా రాశారు ఇందులో. ఇక్కడేమో వీళ్ళ కొత్త చూపించండి, నియామకాల్లో నిక్కచ్చిగా వ్యవహరించిన ఈసీ అని. అక్కడేమో అంటే సమాచార లోపం. చూసారా ఇద్దరికి ఎలా ఉందో? అంటే స్క్రిప్ట్ రాలేదు సార్. సార్ ఏదో ఒక రకంగా బురద జల్లాలి, సింపుల్ సార్, అంతే. అది మంచిగాను. ఒకటి ఏంటంటే స్క్రిప్ట్ వస్తే ఏంటంటే ఇద్దరు ఒకటే టైటిల్ పెట్టేవాళ్ళు. ఆంధ్రజ్యోతికి ఈనాడికి ఒక స్క్రిప్ట్ రాలేదు, తెలుగుదేశం నిన్న ఒక్కరోజు రాలేదు. రాపోయేటప్పటికి ఏంటంటే ఎవరి వర్షంలో వాళ్ళు రాశారనమాట. అంటే అది కూడా మళ్ళీ బురద జల్లేటట్టుగా ఈనాడు ముందు దశలో ఉంటుంది కాబట్టి బురద జల్లే విధంగా ఉంటుంది. ఆంధ్రజ్యోతి దాంట్లో రాసిందని కూడా ఇంకో బురద జల్లేదు. అంటే చూడండి, అసలు డైరెక్ట్ గా వేసేసారు, మీ అందరిని పక్కన పెట్టేశారు, ఇక్కడే రాష్ట్ర ప్రభుత్వానికి చొక్కేదరు అన్న టైప్ లో రాయడానికి ప్రయత్నించారు. ఇదే అధికారులు అప్పుడు పోయినసారి చంద్రబాబు నాయుడు గారు అసలు అధికారులను ఎట్ట మారుస్తారు, అసలు కేంద్ర ఎన్నికల సంఘం ఎవరు, నా దగ్గర ఉన్న ఎస్పీలు మార్చడానికి వాళ్ళు ఎవరు మార్చడానికి అని చెప్పి గడిచిన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు రికార్డ్స్ మొత్తం ఉంటాయి సార్ మాట్లాడి. ఆఖరికి ఎలక్షన్ కమిషనర్ ద్వివేది దగ్గరికి వెళ్ళి కూడా గొడవ చేశాడు. మీకు ఆడికెళ్ళి అసలు నేను ముఖ్యమంత్రిగా చేస్తే నువ్వెవడు ఎలక్షన్ కమిషనర్ ఆఫ్టర్ ఆల్ అని మాట్లాడాడు ఆ రోజు. సో ఇలాంటి వాళ్ళు ఈ రోజు నడుపుతా ఉన్నారు. పురంధేశ్వర్ గారి గురించి పూర్తిగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికానికి కూడా ఆమె ఎవరి కోసం పనిచేస్తుంది, ఎలా వ్యవహరిస్తుంది అనేది క్లియర్గా మరోసారి అర్థమైందని మాత్రం చెప్పదలుచుకున్నాను. రైట్. ప్రసాద్ గారు, ప్రతి ఒక్కరి మీద దాదాపు 22 మంది ఐపీఎస్ల మీద చాలా సింపుల్గా ఒక లెటర్ రాస్తూ ఎన్నికల మేనేజ్మెంట్ కోసం ఇంటెలిజెన్స్ చీఫ్కు కోర్టు, రిషాంత్ రెడ్డి ద్వారా ఫోన్ ట్యాపింగ్, విపక్ష అభ్యర్థులు నేతలను అడ్డుకోవడమే వీళ్ళ లక్ష్యం, డీజీపీ సీక్రెట్ ఫండ్స్ మింగేశారు అనడంతో పాటు ఈ 22 మంది పైన సార్, ఈ 22 మంది పైన అవినీతి పరులు అనేటటువంటి బురద జల్లారు. ఏ ఆధారాలతో ఆమె బురద జల్లుతారు? ఆమెకి ఏం రైట్ ఉంటుంది? జస్ట్ 0.8% ఓట్ షేర్ ఉన్నటువంటి ఒక పార్టీకి అధ్యక్షురాలు. ఇప్పుడు వీళ్ళు ఐపీఎస్లు, ఈ ఐపీఎస్ల మీద ఈ రకంగా బురద జల్లి అవినీతి పరులని, అక్రమాలకు పాల్పడుతున్నారని, ఫండ్స్ మింగేస్తున్నారని ఏ ఆధారాలతో ఆమె లేఖ రాస్తుంది? నేను అడుగుతున్నాను, ఐపీఎస్లు ఈమె పైన కేసు పెట్టే అవకాశం ఉంటుందా లేదా? పరువు నష్టం దావా వేసేటటువంటి అవకాశం ఉంటుందా లేదా? ఈ విధంగా ఫోటోలు వేసి మరి వీళ్ళంతా దుర్మార్గులు, అవినీతి పరులు, జగన్ కోసం పనిచేస్తున్నారు, కుప్పంలో చంద్రబాబుని ఓడించడం కోసం పనిచేస్తున్నారు, తరువాత ఒక బ్రాహ్మిన్ ఐపీఎస్ రెడ్డిని పెళ్లి చేసుకుంది, రెడ్డిని ఎలా పెళ్లి చేసుకుంటారు? మా రాజ్యాంగం ప్రకారం రెడ్డిని పెళ్లి చేసుకోవడానికి వీలు లేదు. ప్రతి ఒక్కరికి మరక సార్. ఇందులో మంచి వాళ్ళు ఉన్నారా, చెడ్డవాళ్ళు ఉన్నారా అని నేను ఆరా తీయట్లేదు. అందరికీ మరకలు పూసేయడంలో నీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి అని ప్రశ్నిస్తున్నా. ఆధారాలు బయట పెట్టాలి కదా. ఏం చెప్తారు సార్ ఈమె లేఖపైన? ముందుగా సాక్షి ప్రేక్షకులకి, అలాగే ప్యానెల్ లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. ఈశ్వర్ గారు నమస్తే సార్. మీరు ఇందులో గమనించవలసింది పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు సార్. వాళ్ళు ఓడిపోవడానికి బూత్ ఎల్లారకమునిపై కారణాలు ఎత్తుక్కుని ఆ కారణాలని ఈ విధంగా ఈ ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్ల వల్ల మనం ఓడిపోయాం అన్నది ఒక ఎక్స్క్యూజ్ ఎత్తుక్కుంటున్నారు. దీనికి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కి బూత్ ఎల్లారకమునిపే. అందుకే చూడండి, ఇంకా మీ అదృష్టానికి ఆ పౌడర్ డబ్బా ఒకటి మీరు చదవలేదు. ఈ పనికిమాల రాసిన 2 వార్తలు రాసి చూపించారు. ఎందుకంటే అబద్ధాలు. ఒక నిజాన్ని రాయడానికి అనుకోండి, నిష్పక్షపాతంగా ఇద్దరు ఒకే పెన్ను ఒకే రీతిలో ఒక దాని శైలిలో రాయబడుతుంది. కానీ అబద్ధాలు కాబట్టి ఎవరికొచ్చిన ఆస్కవిత్వం వాడు రాసుకోగలిగారు ఇద్దరు. ఆ తారతమ్యంతోనే నిజం ఏది అన్నది డిబేట్ పెట్టాలి. మీకు అర్థమైందా ఈశ్వర్ గారు? ఈ నిజ అన్వేషణలో సాయంత్రం 7 గంటల దాకా ప్రజలు ఊరుకోబట్టలేరు. ఎందుకంటే మీరు 7 గంటలకు వచ్చి నిజాలు చెప్పే కార్యక్రమం ఉంటుంది. ఈ ప్రవచనాల కోసం పొద్దు నుంచి నిరీక్షించే వాళ్ళకి ఆ 10 ఛానల్లో అవన్నీ అబద్ధాలని ప్రచారం చేసుకుని వాళ్ళ కాలక్షేపం చేసుకుని పబ్బం గడుపుకుంటారు. వాస్తవానికి తెలీదు అండి, ఆంధ్రుల ఆరాధ్య దేవుడు అంటారు నందమూరి తారక రామారావు. కుటుంబం దమిడికి పనికిరాదని ఇంట్లో తాళ్ళు వేసి కట్టి కూర్చోబెట్టాడు. వీళ్ళతో ఏం కాదని. వీళ్ళు ఆఖరికి దగ్గుపాటి వెంకటేశ్వర గారు కూడా తేల్చుకుని బయటకు వచ్చి ఈ చంద్రబాబు నాయుడు నమ్మి మోసపోయిన బ్యాచ్ లో ఇవాళ బ్లడ్ ఈస్ థిక్కర్ దాన్ వాటర్ అని ఎవరి కోసం ఈ తాపత్రయపడుతున్నారు? సొంత అబ్బాయి కోసం ఇంత తాపత్రయపడితే ఎవడైనా ప్రపంచం తెరబడిపోయిందో తల్లి ఆక్రందన అనుకోవచ్చు. ఈ దమ్మిడికి పనికిరాని భౌగోళికాలను పట్టుకుని ఆ భౌగోళిక ఛానల్ ఇచ్చే స్క్రిప్టే మీకు తెలుసో తెలియదు. అలా సత్య గారు అక్కడ చూడండి, ధర్మవరం టికెట్ టీచర్ అలా రాస్తారు రాతలేళ్ళకి ప్రవచనాలన్నీ రాసేది వాళ్ళే. ఆ స్క్రిప్ట్లు పట్టుకొచ్చి కుల సామాజిక వర్గంగా ఇక్కడ నేను ఇలా డిబేట్ లో మీరు
ఆ బ్రాహ్మణ సామాజిక వర్గం చెందిన రెడ్డి అనే దానికి నన్ను మా నరేంద్ర గారిని పిలకుండా ఉంటే బాగుండు. ఎందుకంటే మేము కుల మతాలకు అతీతంగా నేను పెళ్లి చేసుకున్నాను, ఆయన వాళ్ళ అమ్మగారు నాన్నగారు కూడా ఇవాళ రాష్ట్రం అంతా ఒక ఊపే ఈ రోజు కూడా పరవశించిపోయే పేరు ప్రఖ్యాతులు కానీ వంగవీటి గారి అబ్బాయి అయినా. అంచేత మీరు ఎవరైనా సరే సమాజ నిర్మాణంలో మహానుభావుడు రాసిన రాజ్యాంగంలో కుల మతాలకు అతీతంగా అందరూ సమాజంలో నిర్వహించాలంటే కులాలు మతాలని పట్టించుకోకుండా ఒక సామ్రాజ్యాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న దగ్గర వీళ్ళు విభిన్నంగా రాజ్యాంగానికి బద్ధంగా కాకుండా రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రవర్తించే వీళ్ళు డెహ్రాడూన్ లో ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ ట్రైనింగ్ లో ఈవిడేమో పురంధేశ్వరం ఏమైనా డెప్యుటేషన్ మీద వెళ్ళిందా, లేకపోతే కుల ప్రాతిపదిక మీద అక్కడ సెలెక్ట్ చేసి ఇక్కడ వీళ్ళ యొక్క క్రెడెన్షియల్స్ ఆవిడ బేరీ చేసుకుంటుందా? అసలు ఏ అవగాహన ఉందని మాట్లాడతారండి వీళ్ళు అవకాశవాద రాజకీయాలకి రాష్ట్ర ద్రోహులు వీళ్ళు. ఈ కిరణ్ కుమార్ రెడ్డి పురంధేశ్వరి మీరు మర్చిపోయినట్టు కూడా నేనైతే ఈ జన్మకి మర్చిపోను. ఎందుకంటే రాష్ట్రం విడిపోతున్నప్పుడు బెల్లం కొట్టిన రాయిలో కూర్చుంది ఒక మినిస్టర్ స్థాయి ఉండి ఒక్క మాట రాష్ట్ర ప్రయోజనం విషయం అడిగితే ఒట్టు. ఇప్పుడు ఈ దిక్కుమాల రాజకీయాలు చేయడంలో మాత్రం నిష్ఠాతురాలు ఆవిడ. సార్ ఈమె రాసినటువంటి లేఖ తర్వాత అనుకుందాం కొందరు ఐపీఎస్ని బదిలీ చేశారు సార్. ఒకవేళ నిజంగా వాళ్ళు తప్పులు చేస్తున్నారో వాళ్ళపైన ఆరోపణలు ఉందని ఈసీ నిజంగా నమ్మిందో కొందరిని చేసిన వాళ్ళకు ఉన్నటువంటి అధికారం అంటే ఏ అధికారి ఒక ఐపీఎస్ పలానా అధికారి పైన పలానా ఆరోపణలు ఇది వాస్తవాన్ని నమ్మితే వాళ్ళని బదిలీ చేశారు. ఓకే, ఈసీకి అధికారాలు ఉంది, చేయొచ్చు, ఎవరు దాన్ని క్వశ్చన్ చేయట్లేదు. వాలంటీర్లు అనేవాళ్ళు ఒక వాలంటీర్ తప్పు చేస్తే లేకపోతే ఒక వాలంటీర్ రాజకీయంగా వెళ్ళి ప్రచారం చేస్తున్నారని భావిస్తే వాలంటీర్ని తొలగించు, వ్యవస్థనే తొలగించింది కదా. ఈ లెక్కను చూస్తే మొత్తం ఐపీఎస్ వ్యవస్థలనే ఎత్తేయాలి కదా సార్. మీరు ఇంతమంది అవినీతి పరులనో లేకపోతే నిజంగా అవినీతికి పాల్పడ్డారనో మీరు నమ్మితే ఒకరిద్దరిని బదిలీ చేయడం ఎందుకు?